రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో టీపీసీసీ తీరుపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా ఉంది. కాంగ్రెస్ ఓటమిపై నిజ నిర్ధారణ కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. పేలవమైన ప్రదర్శనలపై ఆగ్రహంగా ఉన్న పార్టీ పెద్దలు రేవంత్ పనితీరుపై అసంతృప్తితో ఉన్నారు. మహబూబ్ నగర్, మల్కాజ్గిరి ఫలితాలు సీఎం రేవంత్ కు ఎదురు దెబ్బగా మారాయి. పట్టుమని 6 నెలలు కూడా గడవక ముందే సీఎం రేవంత్ సంకటంలో పడ్డారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పేలవమైన ఫలితాలు రావడంపై పార్టీ అధిష్టానం గుర్రుగా ఉంది. పీసీసీ తీరుపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా ఉంది. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పేలవమైన పనితీరును కనబరచడంపై నిజ నిర్ధారణ కోసం హైకమాండ్ త్రిసభ్య కమిటీని నియమించింది. కమిటీలో పీజే కురియన్, రకీబ్ ఉల్ హుస్సేన్, భగత్ సింగ్లు ఉన్నారు. రాష్ట్రంలో తక్కువ పార్లమెంటు స్థానాలు రావడంపై సీరియస్ గా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించిన ఫలితాల తీరు లోక్సభ ఎన్నికల్లో మాయమవ్వడంపై అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. నల్గొండ రెడ్ల ఫిర్యాదు మేరకే పార్లమెంటు ఎన్నికల్లో నిజ నిర్ధారణ కోసం కాంగ్రెస్ హైకమాండ్ త్రిసభ్య కమిటీని నియమించిందని తెలుస్తోంది. కనీసం 14 నుంచి 15 స్థానాలు సాధిస్తామని సీఎం రేవంత్ ఊదరగొట్టినా ఆ సంఖ్య సగానికి పడిపోయి కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకోవడంపై ఢిల్లీ పెద్దలు గుర్రుగా ఉన్నారని వినికిడి. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్, గతంలో ఆయన ఎంపీగా ఉన్న సిట్టింగ్ సీటు మల్కాజ్గిరి స్థానాల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంపై జాతీయ నాయకత్వం సీరియస్ గా ఉంది. మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా 10 బహిరంగ సభల్లో పాల్గొన్నా ఆ సీటును మాత్రం దక్కించుకోలేకపోయారు. ఇక నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిస్థితి సరే. అక్కడ రేవంత్ పెత్తనం చెల్లదు. నల్గొండ రెడ్లకు రేవంత్ రెడ్డికి అంతర్గతంగా వివాదాలు ఉన్నాయనేది పార్టీ వర్గాల్లో చర్చ ఉంది. కేవలం తమ కృషి వల్లనే నల్గొండలో జానారెడ్డి కుమారుడు రఘువీరెడ్డి గెలిచాడని ఉత్తమెండుకో బహిరంగంగానే ప్రకటించుకున్నారు. భువనగిరిలో రేవంత్ తన శిష్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవడం కోమటిరెడ్డి బ్రదర్స్ కు మింగుడు పడడం లేదని సమాచారం. ఖమ్మంలో కూడా కాంగ్రెస్ గెలిచినా అదే రేవంత్ మార్కు కాదనేది పార్టీలో టాక్. కమ్మ ప్లస్ రెడ్డి కాంబినేషన్ లో రఘువీరెడ్డిని రంగంలోకి దింపడం వల్లనే కాంగ్రెస్ ఆ సీటు దక్కించుకోగలిగిందనేది ఓపెన్ సీక్రెట్. ఇక రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తురాలిగా పేరున్న సీతక్క ఇన్ఛార్జిగా ఉన్న ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పరాజయం పాలైంది. సరిగ్గా ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంపైన దానం నాగేందర్ కూడా సికింద్రాబాద్ నుంచి ఓడిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు తోటి జాతీయ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇవ్వడం హైకమాండ్ ను ఆగ్రహానికి గురిచేసింది. అటు పీసీసీ అధ్యక్షునిగా, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా డబుల్ యాక్షన్ చేస్తున్న రేవంత్ రెడ్డి పనితీరుపై పార్లమెంటు ఎన్నికల ఫలితాలు నీలిమబ్బులు కమ్మాయనే గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి. చేవెళ్ల, మల్కాజ్గిరి గెలుపులో బీజేపీకి ముఖ్యమంత్రి రేవంత్ పరోక్షంగా సహకరించారనే అపనింద కూడా ఉంది. అందుకే అయితే 2 లేదంటే రెండిటిలో ఏదో ఒక పదవి ఓడడం ఖాయమనే ఆసక్తికర చర్చ మొదలైంది. తెలంగాణ ప్రదేశ్ కమిటీకి కొత్త అధ్యక్షుడిని నియమించాలని అధిష్టానం భావిస్తోంది. బట్టి విక్రమార్క, మధుయాష్కి గౌడ్, పొన్నం ప్రభాకర్ గౌడ్, సీతక్క, మహేష్ గౌడ్లతో సహా దాదాపు పార్టీ సీనియర్ నాయకులంతా పోటీలో ఉన్నారు. మంత్రి పదవో లేదా పీసీసీ పదవో ఏదో ఒక్కటే అనే ఆంక్షను పెట్టే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు నుంచి సీఎంకి, మంత్రులకి మధ్య గ్యాప్ ఉందనేది సచివాలయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఒంటెద్దు పోకడలతో రేవంత్ రెడ్డి తమ శాఖల వ్యవహారాల్లో తలతూర్చడం, తమకు చెప్పకుండా శాఖాపరమైన నిర్ణయాలు తీసుకోవడం చేస్తున్నారనేది ప్రధాన అభియోగం. సరైన సమయం కోసం మంత్రులంతా ఎదురు చూస్తున్నట్లు టాక్. అటు ఉప ముఖ్యమంత్రి బట్టి రాహుల్ గాంధీకి సన్నిహితంగా మెలుగుతూ ఉన్నాడని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇన్ని పరిణామాల మధ్య రేవంత్ భవితవ్యం ఏంటనే ఆసక్తికర చర్చ పార్టీలో నడుస్తోంది.
తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కూడా ఓటమిని విశ్లేషించడానికి కాంగ్రెస్ అధిష్టానం కమిటీలను నియమించింది. మిగిలిన రాష్ట్రాల సంగతి పక్కన పెడితే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండి సాధారణ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన చేయకపోవడంపై గుర్రుగా ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో తామే పరిపాలనలో ఉన్న గణనీయమైన స్థానాలు సాధించలేకపోయామనేది ఢిల్లీ నాయకత్వం గుస్సాకు అసలు కారణం.